గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ వలస కార్మికులే కాదు అధ్యక్ష, మనం గమనించవలసింది పరిశ్రమలు కూడా వలస వెళ్ళిపోయినాయి అధ్యక్ష. అయితే ఈ యొక్క అంశం అనేక శాఖలతో ముడిపడి ఉంది కాబట్టి అధ్యక్ష, అందరినీ సమన్వయపరుచుకుని మరి ముందుకెళ్లవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ 9 నెలల్లో ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెల 63,36,932 మందికి 2,717 కోట్లు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,70,000 రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ కొనసాగుతుంది అధ్యక్ష. అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఎన్ఐసి ద్వారా 2,98,640 మందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతుంది అధ్యక్ష. అలాగే పిఎం విశ్వకర్మ పథకం ద్వారా 1,10,920 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఎన్ఆర్జిఎస్ ద్వారా 46,44,687 పని దినాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. సుమారు 8 లక్షల కోట్లు పెట్టుబడి రావడం జరిగింది అధ్యక్ష. తద్వారా పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష. వలసలు వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చి వలసలు ఆగి మన రాష్ట్రానికి అందరూ ఉపాధి కొరకు వచ్చే రోజులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఈశ్రం పథకం విషయంకి వస్తాయి అధ్యక్ష. ఈ ఈశ్రం పోర్టల్ ను భారత ప్రభుత్వం కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 26, 2021 ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ప్రతి రాష్ట్రంలోని 16 నుంచి 59 సంవత్సరాల వయసు గల అసంఘటిత కార్మికులను నమోదు చేసుకోవడం పోర్టల్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. రిజిస్టర్ అయిన కార్మికులు ప్రధానమంత్రి సురక్షిత యోజన బీమా యోజన కింద 2 లక్షల రూపాయలు లభించనుంది అధ్యక్ష. మరణం ద్వారా సుమారు 11/3/2025 నాటికి ఈ శ్రమ్ పోర్టల్ 83,69,051 మంది కార్మికులు నమోదు చేసుకున్నారు అధ్యక్ష. దీన్ని మన ప్రతి శాసనసభ్యులు కలెక్టర్ గారి ద్వారా గానీ, సచివాలయం స్టాఫ్ ద్వారా గానీ నమోదు చేసి ప్రక్రియ చేయాలి అధ్యక్ష. సుమారు 1,50,00,000 మంది సుమారు ఈ ఈశ్రం పోర్టల్లో చేర్చాలని ఒక టార్గెట్ కింద పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష.